స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయ ఎరగదు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ ఎక్కువ ఏం వేయకుండా సింపుల్గా టేస్టీగా టమాటో రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి స్పైసెస్ ఏం లేకుండా ఎక్కువ కారంగా ఏం లేకుండా టేస్టీగా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. చెక్క, లవంగాలు, యాలకులు ఇలాంటివి ఏం వేయకుండా, బిర్యానీ ఆకు వేయకుండా టేస్టీగా సింపుల్గా పొడులు వేసి చేసి ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పసుపు ఇవన్నీ వేసుకున్నాను. అలాగే టమాటాలు ఇలా సన్నగా తరగట్లు ఇలా వేగి అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ కూడా మగ్గిపోయి ఇందులో టమాటాలు వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా మెత్తగా స్మాష్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు మెత్తగా మగ్గా ఈ ఉప్పు ముక్కలకి అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఈ టమాటాలు మెత్తగా మగ్గాక పొళ్ళన్నీ వేసి చూపిస్తాను. మరి కారం ఎక్కువ లేకుండా పిల్లలు ఇష్టంగా తినేటట్లు చేస్తున్నా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. మీకు టమాటాలు ముక్కలుగా ఉండకూడదు అనుకుంటే జ్యూస్ మిక్సీకి వేసుకొని టమాటాలు మిక్సీకి వేసుకొని జ్యూస్ లాగా వేసుకొని దీంట్లో కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. మా పిల్లలకైతే ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే చేస్తున్నా. ఇలా టమాటాలు ఉంటేనే ఇష్టపడి తింటారు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నా. మీకు నచ్చకపోతే మిక్సీకి వేసుకొని తిరగవాత వేసుకునేయండి. శనివారం మా ఇంట్లో ఒక్క పూట మాత్రమే భోజనం ఫ్రెండ్స్. ఇలా చేసే వాళ్ళు ఎంతమంది ఉండరో కమెంట్ చేయండి. శనివారం మాత్రమే ఒక పొద్దు ఉండి ఒక పూట భోజనం చేసే వాళ్ళు మాత్రం కమెంట్ చేయండి ఎంతమంది ఉండరు. ఇప్పుడు ఇందులోకి ఇందాక చెప్పిన పొళ్ళన్నీ ఇందులోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర, కారం, పసుపు ఇవన్నీ ఇందులోకి ఈ పొళ్ళన్నీ ఇందులో కలిసేటట్లు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సాల్ట్ కూడా ఇందులో కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నిజంగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్ పెట్టండి. నేను ఎప్పుడు మా పిల్లలకి ఇలాగే చేసి పెడతాను. నేను టమాటా రైస్ అనేది చాలా రకాలుగా చాలా విధాలుగా చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చేసి చూపిస్తాను. మా ఇంట్లో మా పిల్లల కోసం నేను ఎలాగైతే తయారు చేస్తానో టమాటా రైస్ అలాగే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేసి మీ పిల్లలు కూడా ఇలాగే పెట్టండి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా నచ్చకపోతే తిరగవాత పెట్టేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని రైస్ వేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. ఇందులోకి రాత్రన్నం మిగిలితే రాత్రన్నం వేసుకోండి, లేదా వేడివేడిగా అప్పుడే చేసుకొని కొంచెం చల్లార్చుకొని తర్వాత వేసుకోండి. ఏ రైస్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, రైస్ అంతా ఇలా కలిపేసుకోవడమే. మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేసి పెట్టండి. నేను ఇందులో కలర్స్ ఏం వేయకుండా న్యాచురల్గా చేసినాను ఫ్రెండ్స్. కారం ఎక్కువ ఇష్టపడని పిల్లల కోసం మీరు ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్.